अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। ఈరోజు సాంఖ్య దర్శనం యొక్క 39వ కక్ష. నిన్న మనము 108 సూత్రాల వరకు చెప్పుకున్నాము. మొదటి అధ్యాయంలో మనకు ప్రసంగం ఏం నడుస్తుందంటే, ముందుగా 3 ప్రమాణాల చేత ముక్తికి ఉపాయం ఏంటంటే వివేకం. వివేకం ఎలా వస్తుందంటే 3 ప్రమాణాలు తెలుసుకుంటే మనకు ముక్తి కలుగుతుంది, వివేకం కలుగుతుంది అని చెప్పుకున్నాము. ఆ 3 ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, శబ్ద ప్రమాణము. ఈ 3 ప్రమాణాలు తెలుసుకుంటేనే మనకు ముక్తి అంటే వివేకం ద్వారా ముక్తి కలుగుతుంది అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత సామాన్యతో దృష్టాంత సిద్ధి. సామాన్య నియమం చేత అంటే మనం అనుమాన ప్రమాణానికి 3 రకాల ప్రమాణాలు చెప్పుకున్నాము. పూర్వవత్, శేషవత్, సామాన్యతో దృష్టంచ అని చెప్పి. సో సామాన్య నియమం ప్రకారంగా అంటే ముఖ్యమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో సామాన్య అనుమానం ప్రకారంగా కూడా ఉభయ సిద్ధి, ఆత్మ ప్రకృతి యొక్క సిద్ధి కలుగుతుందని చెప్పుకున్నాము. వేద భాష్యకారులు భిన్నంగా దీనికి వ్యాఖ్యానించరు. ఏకాంశంతో కూడా అనుమానం ప్రమాణం చేత సిద్ధి కలుగుతుందంటే ఏకాంశంతో కలగదు. కానీ ఆ ప్రమాణంలో ప్రకృతి, శేషవత్, పూర్వవత్ ఏవైతే ఉన్నాయో ఆ అనుమానం కూడా మనము సహాయం చేత అనుమాన ప్రమాణం ద్వారా మనం ప్రకృతి పురుషుని యొక్క సిద్ధి తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలని చెప్పి చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత చిదవసానో భోగ. సరే, భోగ్య ఈ మహదాది వస్తువులు, ప్రకృతి ఆది పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భోగ్య పదార్థాలు. ఎందుకంటే సంఘాతం చేత ఉత్పన్నమయ్యాయి, అందుకే అవన్నీ భోగ్య పదార్థాలు. వాటిని అనుభవించేది కర్త, దర్త, భోక్త ఆ జీవాత్మ అని చెప్పుకున్నాము. కానీ ఇక్కడ పూర్వపక్షం ఏమిచ్చారంటే నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావమైనటువంటి జీవాత్మ వాటికి భోక్త ఎలా అవుతుంది? ప్రకృతి ఆది పదార్థాలు, ప్రకృతిలో ఉత్పన్నమైన సంఘాత పదార్థాలన్నీ కూడా సంయోగం ద్వారా ఉత్పన్న పదార్థాలని కూడా అవి భోగ్య వస్తువులు అనుకున్నాం, బాగానే ఉంది. కానీ నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వభావం జీవాత్మ అది వాటికి అన్నిటికీ భోక్త, అనుభవించే భోక్త ఎలా అవుతుంది అంటే చిదవసానో భోగ. ఎన్నైతే భోగాలు ఉన్నాయో సంసారం మీద, ఈ సృష్టిలో, ఇవి కార్య జగత్తులో, వాటిని భోగాలకి పరిసమాప్తి చిదవసాన ఆ చేతన్ జీవాత్మ సమాప్తం అవుతాయి. చిద్ అవసాన అంటే చేతన్ జీవాత్మ మీద సమాప్తం అవుతాయి. చేతన్ అంటే పరమాత్మ తీసుకోవచ్చు, జీవాత్మ తీసుకోవచ్చు. కానీ ఇక్కడ ప్రసంగాన్ని బట్టి జీవాత్మే తీసుకుంటాం, ఎందుకంటే పరమాత్మకు అవసరం లేదు కాబట్టి. కాబట్టి భోగ చిదవసాన, ఈ అవసానం అంటే సమాప్తం అవుతాయి. ఎక్కడంటే చేతన్ జీవాత్మ సమాప్తం అవుతాయి. వీటికి అన్నిటికీ కర్తలంతా జీవాత్మని అని చెప్పుకున్నాము. అలా చెప్పిన తర్వాత మళ్ళీ ప్రశ్న ఏమేశాయంటే, చేతన పురుషుడు భోక్త, సరే బాగానే ఉంది, అందుకనే భోగాలన్నీ కూడా చేతన జీవాత్మ సమాప్తం అవుతాయి అంటున్నావు. కానీ వాటికి కర్తృత్వం ఎలాగా? భోక్త అయితే బాగుంది, వాటిలో కర్తృత్వం ఎలా వస్తుంది? ఏదైతే కర్త అదే భోక్త అవుతుంది. ముందు కర్తృత్వం లేదు ఈ జీవాత్మకి. నువ్వు భోక్తృత్వ విషయం చెప్తున్నావు, అది భోక్త, అనుభవించే భోక్త అంటున్నావు. ముందు కర్తృత్వం ఎలా ఉంది? లోకంలో ఏదైతే కర్త ఉందో అది భోక్త అవుతుంది, ముందు కర్తృత్వం లేదు కదా అన్న దానికి సమాధానంగా 105 సూత్రాలు ఏం చెప్పుకున్నామంటే, అకర్తురపి ఫలేన ఉపభోగ అన్నాద్యవత్. అకర్తురపి కర్త కాకపోయినప్పటికి కూడా
అన్నాద్యవత్ ఈ విధంగా ఒక స్వామి దగ్గర ఉండే సేవకుడు అన్నాది పదార్థాలు తయారు చేస్తాడో, కానీ తయారు చేసిన కర్త ఆ పాచకుడు వంటవాడు అయినప్పటికీ కూడా వాటి యొక్క ఫల ఉపభోగం అనేది ఆ స్వామి వాటిని ఉపభోగిస్తాడో, అలాగే కర్త కాకపోయినప్పుడు ఇక్కడ ఏ విధంగా అన్నాది పదార్థాలు ఏ విధంగా భుజిస్తున్నామో తింటున్నామో, అలాగే అక్కడ కూడా అకర్తలపై ఫలోపభోగ ఫలాన్ని అనుభవిస్తాడు. అందుకే భోక్త అని చెప్పాము. అందుకే అలాగే కర్తృత్వం వస్తుంది. కాబట్టి అకర్తలపై ఫలోపభోగ అన్నాద్యవత్. అలాగే కాకుండా ఇంకొక హేతు ఏం ప్రస్తావించి అవివేకాద్వా తత్సిద్ధి. అవివేకం ఉండడం వల్ల కూడా ఆ భోగాలకన్నిటికీ కర్త ఆ జీవాత్మ అవుతుంది. అంటే కర్తృత్వం జీవాత్మకు వస్తుంది. ఎందుకు? అవివేకాత్ వా తత్సిద్ధి, లేదా అవివేకం చేత తత్సిద్ధి కలుగుతుంది. అంటే జీవాత్మకు సిద్ధి కలుగుతుంది, అంటే కర్తృత్వ సిద్ధి కలుగుతుంది. ఎందుకంటే అవివేకం ఉన్నంతసేపు ఏదో కర్మ చేస్తూ ఉంటాము. అవివేకం అజ్ఞానం ఉన్నంతసేపు కర్మ చేసినాం అనుకోండి, ఆ కర్మకు ఫలం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఫలం ఉందంటే ఎవరు చేస్తే కర్మ చేస్తే వాళ్ళకే ఫలం, అంటే వాళ్ళే కర్త అనమాట. కర్మకు కర్త, ఎవరు చేస్తున్నా వాళ్ళకే కర్తృత్వం ఉంటుంది. కాబట్టి ఆ రకం కూడా కర్తృత్వం సిద్ధిస్తుంది. ఎందుకంటే కర్తృ ఫలావగమ, ఎందుకంటే కర్తకి ఫల ప్రాప్తి కలుగుతుంది కాబట్టి. మన లోకంలో సమాజం చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎవరు కర్త వాళ్ళకి ఫల ప్రాప్తి కలుగుతుంది. కాబట్టి ఫల ప్రాప్తి మనకు కలుగుతుంది కాబట్టి ఖచ్చితంగా కర్తృత్వం ఉంది. కర్తృత్వం ఉంది కాబట్టి భోక్తృత్వం కూడా ఉంది. అందుకే భోక్త అని చెప్పాము అని ఈ రకంగా సమాధానం చెప్పాడు 105, 106లో. నిన్న ఏం చెప్తున్నట్టే పునశ్చ మళ్ళీ ఇదే విషయంలో నా ఉభయం చ తత్వాఖ్యానే, నా ఉభయం చ తత్వాఖ్యానే. ఇక స్లైడ్ చూసుకోండి. ఇప్పుడు నిన్న మనము ఇవి చెప్పుకున్నాము. నా ఉభయం చ తత్వాఖ్యానే అంటే తత్వాఖ్యానే, తత్వదర్శనం అయినప్పుడు, యథార్థ దర్శనం కలిగినప్పుడు ఏమవుతుంది? యథార్థ దర్శనం కలిగినప్పుడు నా ఉభయం తత్వజ్ఞానం అంటే తత్వజ్ఞానం అంటే యథార్థ జ్ఞానం కలిగినప్పుడు నా ఉభయం చ అంటే కర్తృత్వ శక్తి భోక్తృత్వ శక్తిని ఉండదు అన్నమాట. ఇప్పుడు పైన చెప్పుకుంటూ వచ్చాము, ఆ జీవాత్మకు కర్తృత్వ శక్తి ఉంది. కర్తృత్వ శక్తి ఉంది అంటే భోక్తృత్వ శక్తి కూడా ఉంది. అంటే భోగాలను అనుభవించే కూడా, భోగ్య వస్తువులను అనుభవించేది భోక్త కూడా జీవాత్మే. అంటే భోక్త కాబట్టి అది కర్త కూడా. ఏదైతే భోగాలు అనుభవిస్తుందో అది కర్త కూడా. కాబట్టి కర్తృత్వ శక్తి భోక్తృత్వ శక్తి రెండు ఉన్నాయి. కానీ ఈ కర్తృత్వ శక్తి భోక్తృత్వ శక్తి అనేది తత్వాఖ్యానే అంటే తత్వదర్శనం అయినప్పుడు, యథార్థ దర్శనం అయినప్పుడు, అంటే వివేక ఖ్యాతి కలిగినప్పుడు అప్పుడు నా ఉభయం చ ఈ రెండు ఉండవు. కర్తృత్వం ఉండదు, భోక్తృత్వం ఉండదు. ఇంకా ఏముంటుంది? ఈ భోగ్య వస్తువు కూడా ఉండదు అన్నమాట. ఈ భోగ్య సృష్టి కూడా అతనికి ఉండదు అన్నమాట. ఎవరికైతే తత్వజ్ఞానం కలిగిందో, వివేక జ్ఞానం కలిగిందో, అంటే వివేక ఖ్యాతి కలిగిందో, జీవాత్మ వేది, ప్రకృతి వేదు, బ్రహ్మాండం వేది, ఇవన్నీ భిన్నమైనది. దేహాతిరిక్తమైనటువంటి నా ఆత్మస్వరూపం భిన్నమైంది. నిత్య శుద్ధ ముక్త స్వభావంతో యుక్తమై ఉన్నాను. అలా యథార్థ దర్శనం తెలుసుకున్నప్పుడు ఆ జీవాత్మకు కర్తృత్వ శక్తి ఉండదు, భోక్తృత్వ శక్తి ఉండదు. కర్తృత్వ శక్తి భోక్తృత్వ శక్తి లేదు కాబట్టే ఈ భోగ్య వస్తువు, ఈ జగత్తు కూడా ఉండదు. వివేక ఖ్యాతి కలిగినప్పుడే మోక్షం కలుగుతుంది. మోక్షంలో శరీరం ఉండదు. శరీరం ఉంటేనే కర్తృత్వం భోక్తృత్వం ఇవన్నీ వస్తాయన్నమాట. ఆ వివేక ఖ్యాతి కలిగింది అనుకోండి, ఇవన్నీ కర్తృత్వం భోక్తృత్వం ఉండదు. ఈ భోగ్య పదార్థాలు, ఈ సృష్టి బ్రహ్మాండం ఏదైతే ఉందో, సాధనంగా ఉందో, ఇది కూడా ఉండదు. కాబట్టి నా ఉభయం చ కర్తృత్వం భోక్తృత్వం రెండు ఉండవు. ఎప్పుడు? తత్వజ్ఞానం కలిగినప్పుడు, యథార్థ దర్శనం కలిగినప్పుడు అని చెప్పి నిన్న ఈ భాషను చెప్పుకున్నాము. అది చెప్పాడు. వివేకాత్ ఇక్కడ చూడండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. ఇక్కడ స్లైడ్ మార్చే లక్ష్యం కాదు, నెక్స్ట్ పేజీ పెట్టండి, 33వ పేజీ. తో వివేకాత్ సతి వివేకం కలిగినప్పుడు అంటే తత్వ సాక్షాత్కారం, తత్వము సాక్షాత్కారమైనప్పుడు, యథార్థంగా తెలిసినప్పుడు, యథార్థ దర్శనే యథార్థ దర్శనం కలిగినప్పుడు ఉభయం అంటే కర్తృత్వము భోక్తృత్వం చ నా భవత
కర్తృత్వ శక్తి ఉండదు జీవాత్మకు, భోక్తృత్వ శక్తి ఉండదు. ఇంకా చకార నా ఉభయం చ సూత్రులు చకార శబ్దం ఉంది కదా, ఆ చకారం చేత భోగ్యత్వం చ నా అవతిష్ఠితే తత్సముఖం. ఆ జీవాత్మకు ఈ ప్రకృతి అంటే భోగ్య పదార్థమైన భోగ్యమైనటువంటి ఈ జగత్తు కూడా, భోగ్య రూపమైన సాధనంగా ఉన్న జగత్తు కూడా నా అవతిష్ఠతే తత్సమ్ముఖం, అతని సమ్ముఖంగా ఈ భోగ్య పదార్థ ఈ సృష్టి జగత్తు కూడా ఉండదు. ఎప్పుడైతే ఈ కర్తృత్వం భోక్తృత్వం ఉంటుంది, సృష్టి ఉంటుంది ఆ జీవాత్మకు. ఎప్పుడైతే వివేక ఖ్యాతి కలిగిందో, తత్వజ్ఞానం కలిగిందో ఇక్కడ ఉండదన్నమాట. అంటే ముక్తిలోకి వెళ్ళిపోతుంది, మోక్షంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి కర్తృత్వము భోక్తృత్వం అనేది రెండు ఉండవు. ఇంకోటి ఈ చకారం చేత ఈ ప్రకృతి కూడా ఉండదు అని చెప్పి మనకు స్పష్టంగా అర్థమవుతుందన్నమాట. సో ఇలా చెప్పిన తర్వాత ఐంద్రిక విషయ ప్రత్యక్షేణ ప్రకృతి పురుషయో ఉపలబ్ధి కథం నాభవతి. సరే, ఇంద్రియముల ద్వారా ఈ ప్రకృతి పురుషుని యొక్క ఉపలబ్ధి ఎందుకు కలగడం లేదు? నాభవతి ప్రదర్శయితం సర్వ విషయక ఇంద్రియ సర్వ విషయ ఐంద్రిక ప్రత్యక్ష బాధకాన్ని పరిగణ్యంతే. సరే, ఇది అంతవరకు స్వీకరించిన తర్వాత మరి ఇంద్రియముల ద్వారా, బాహ్యేంద్రియముల ద్వారా ప్రకృతి ఈ మూల ప్రకృతి పురుషుడి జీవాత్మ యొక్క ఉపలబ్ధి ఎందుకు కలగడం లేదు? అది ప్రదర్శించడం కోసము కారణాలు చెప్తున్నాడు. సర్వ విషయ ఐంద్రిక ప్రత్యక్షే బాధకాన్ని పరిగణ్యంతే. అన్ని విషయాలు ఇంద్రియముల ద్వారా, పంచేంద్రియముల ద్వారా అన్ని విషయాలు ప్రత్యక్షం కావడంలో ఏ ఏ కారణాలు బాధకంగా ఉన్నాయి ఆ బాధకాలు చెప్తున్నాడు. ఇక్కడి నుంచి ప్రసంగం మొత్తం భిన్నంగా మారిపోయినమాట. ఇక్కడి నుంచి భిన్న విషయాన్ని ప్రస్తావిస్తున్నాడు. అంటే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, పూర్వపక్షికి ఇంద్రియముల ద్వారా, బాహ్యేంద్రియముల ద్వారా అంటే పంచ జ్ఞానేంద్రియముల ద్వారా ఈ జీవాత్మ అనేది, ఈ ప్రకృతి అనేది ఎందుకు మనకు ప్రత్యక్షం కావడం లేదు, ఎందుకు ఉపలబ్ధి కావడం లేదు, అది ప్రదర్శించడం కోసము ఇక్కడ ఎందుకు కావడం లేదు, ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షం ఎందుకు కావడం, దాని ఇంట్లో ఉండే బాధకాలు ఏంటి, దాంట్లో ఉండే సమస్యలు ఏంటి, ఆ బాధకాన్ని పరిగణి ఏ సమస్యల వలన మనకు ప్రకృతి పురుషుని యొక్క ప్రత్యక్షం కావడం లేదు, ఉపలబ్ధి కావడం లేదు అనేది ఇక్కడ అది చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? మన కారణాలు చెప్పుకున్నాం. అంటే విషయ వస్తువు ఉన్నప్పటికీ కూడా, విషయో ఏంటి 108 సూత్రం చెప్పుకున్నాం. విషయో అవిషయో అపి దూరాదేహి హాన ఉపాదానాభ్యం ఇంద్రియస్య. విషయో అవిషయ అపి అతి దూరాదేహే హాన ఉపాదానాభ్యం ఇంద్రియస్య. అంటే విషయం కూడా అవిషయం, అంటే విషయ వస్తువు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా, విషయ వస్తువు అంటే ప్రకృతి జీవాత్మ ఉన్నప్పటికీ కూడా అవిషయ, ఇంద్రియాలకు దగ్గరగా ఉన్నప్పుడు కనిపించడం లేదు అన్నమాట. విషయంగా ఉన్నప్పటికీ కూడా అవిషయ, విషయంగా లేదంటే కనిపించడం లేదు. ఎందుకు అని చెప్పాడు. విషయో భావాత్మక పదార్థ కలు అవిషయ అంటే అనింద్రియ విషయోపి భవతి. విషయం సమ్ముఖంగా ఉన్నప్పటికీ కూడా, ప్రకృతి జీవాత్మ మన సమ్ముఖంగా ఉన్నప్పటికీ కూడా అవిషయ, విషయం అంటే దృష్టిగోచరం కావడం లేదు. విషయ వస్తు భావాత్మక పదార్థాలు ఏంటివి, ఈ సత్తా పదార్థం ఏంటివి మనకు అవిషయ అంటే అనింద్రియ విషయ, ఇంద్రియాలకు గోచరం కావడం లేదు, అంటే బాహ్యేంద్రియములు కనిపించడం లేదు. కారణం ఏంటి కనిపించకపోవడానికి? అతి దూరత్వాది హేతో, అతి దూరత్వాది కారణాలు చెప్పాడు. అతి దూరత్వాత్ హాన ఉపాదానాభ్యాం ఇంద్రియస్య అంటే కొన్ని కారణాల చేత అవి మనకు ప్రకృతి జీవాత్మ యొక్క ఉపలబ్ధి కలగడం లేదు, ప్రత్యక్షం కావడం లేదు. ఏంటి ఆ కారణాలంటే అతి దూరత్వాత్ అత్యంత దూరంగా ఉండడం వల్ల, ఈ జీవాత్మ ప్రకృతి పురుషుడికి అత్యంత దూరంగా ఉండడం వల్ల, మనకు సూక్ష్మంగా ఉండటం వల్ల అది మనం ఈ కారణం చేత మనకు ప్రత్యక్షం ఉపలబ్ధి కలగడం లేదు. ఆది నా సూత్రంలో అతి దూరత్వాది ఆది శబ్దం వచ్చింది. ఆది శబ్దంతో మిగతా ఏంటి కారణాలు చూస్తున్నాం. ఆదిన అంటే అతి సామీప్య, అత్యంత దగ్గరగా ఉండటం వల్ల కూడా మనకు కనిపించడం లేదు. చాలా వస్తువు మన కంటికి చాలా దగ్గరగా ఉండండి, కనిపిస్తున్నాయా? మన కంటికి మనమే ఉండం, మన రూపం మనకు కనిపించదు. మనకు అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా మన రూపం మనకి కనిపించామంట. అట్లా అత్యంత దగ్గరగా ఉండటం వల్ల కూడా మనకు కనిపించడం లేదు. ఈ కారణం చేత ఒకటి అత్యంత దూరంగా ఉండటం వల్ల ప్రకృతి పురుషు ఉపలబ్ధి కలగడం లేదు, అత్యంత దగ్గరగా ఉండటం వలన. ఇంకోటి వ్యవధానం వలన కూడా మనకు ప్రకృతి పురుషు జీవాత్మ కనిపించడం లేదు. ఇంకోటి మనస్సు అనవస్థానాలు, మనసు చాంచల్యమేది, మనసు వ్యవస్థితంగా లేదు, స్థిరంగా లేదు. ఈ కారణం చేత కూడా మనకు కనిపించడం లేదు. ఇంకా సౌక్ష్మ్యాత్ అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఈ పదార్థాలు, ప్రకృతి మూల ప్రకృతి అనే జీవాత్మ అనేది అత్య సూక్ష్మ పదార్థాలు కాబట్టి అందువల్ల కూడా కనిపించడం లేదు. ఇంకోటి అభిభవాత్ అని చెప్పినాం, అంటే వేరే కారణం చేత అణిచివేయడం. ఇప్పుడు రాత్రిపూట లైట్ వేస్తామండి, రాత్రిపూట ఏం చేస్తాము? లైట్ వేస్తాం, ప్రకాశం వస్తుంది.
కానీ అదే లైటు పగులు వేసినప్పుడు, దినంలో వేసినప్పుడు సూర్యుని ప్రకాశం చేత ఏమవుతుంది, అది అభిభవం అవుతుంది, కనిపించదు మనకు. సూర్యుడు ప్రకాశం వచ్చినప్పుడు ఈ లైట్ యొక్క ప్రకాశం అవుతుందో అభిభవం అవుతుంది, అణిచివేయబడుతున్నాడు. అది అదంత ప్రకాశం కాదట. ఈ ప్రకాశం ఉందా, ఆ ప్రకాశం అణిచివేయబడుతుంది. టీవీ యొక్క సౌండ్ ఉందా, బయట డిటిఎస్ బాక్స్ పెట్టి సౌండ్ ఎక్కువ చేసామనుకోండి, అది అంటే ఈ సౌండ్ ఎక్కువ కావడం వల్ల, ఈ శబ్దం ఎక్కువ కావడం వల్ల అది అణిచివేయబడుతుంది. అలాగా రాత్రి వేసే దీపం కూడా సూర్యుని యొక్క ప్రకాశం వచ్చినప్పుడు ఆ ప్రకాశం చేత ప్రభావం చూపదో, ప్రభావం ఉండదో, అలాగే అభిభవం అవుతుంది. అభిభవం కారణంగా కూడా మనకు కనిపించడం లేదు. ఇంకోటి హానాత్. హానం అంటే వికారాత్, వికారం చేత. అంటే ఘాతాత్ అంటే ఇంద్రియాల్లో వికారం ఉండటం వల్ల, ఇంద్రియంలో దోషం ఉండటం వల్ల. అంటే కళ్ళల్లో, మన కంటిలో లోపం ఉంది, చెవుల్లో లోపం ఉంది, నాసికేంద్రియంలో, ముక్కులో లోపం ఉంది, జిహ్వేంద్రియంలో లోపం ఉంది. అలాగే ఇంద్రియంలో లోపాలు ఉండడం వల్ల కూడా మనకు అవి ప్రకృతి పురుషుని యొక్క యథార్థం ప్రత్యక్ష ఉపలబ్ధి కలగటం లేదు. ఈ కారణం చేత ఇంద్రియంలో దోషం వలన కూడా. తర్వాత తథా ఉపాదానాత్. హాన ఉపాదానాభ్యం చెప్పిన సూత్రంలో హానము చేత, ఉపాదానం చేత. ఉపాదానం అంటే ఏమిటి? ఉపదిష్టాత్ ఆదానం ఉపాదానం. ఇంకా ఎవరు అడిగారు, ఉపదిష్టాత్ ఆదానం ఉపాదానం అంటే అన్యేంద్రియ ప్రభావ. అంటే అన్ని వేరే ఇంద్రియం యొక్క ప్రభావం. ఇప్పుడు చక్షు ఇంద్రియంలో చూస్తున్నాము, ఏంటది, కంటితో చూస్తున్నాము. అకస్మాత్తుగా ఏదైనా భయంకర శబ్దం, విస్ఫోటం వచ్చే శబ్దం వచ్చింది, అప్పుడేమవుతుంది, అకస్మాత్ కళ్ళు మూసుకుంటాం. అంటే వేరే శ్రోత్రేంద్రియం ద్వారా ఈ కర్ణేంద్రియంతో నేత్రేంద్రియంతో చూసబడినటువంటిది కూడా అదే అభిభవం అయిపోయింది, అంటే అణిచివేయబడింది అన్నమాట. అంటే వేరే ఇంద్రియం యొక్క ప్రభావం చేత మనం ఈ ఇంద్రియాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఇప్పుడు అకస్మాత్ ఏదైనా అంతే కదా, మనం ఒక ఇంద్రియంతో చూస్తున్నాము, అకస్మాత్ ఏదైనా వచ్చిందనుకోండి, అది ఆ ఇంద్రియం పనిచేయదు. అంటే ఆ ఇంద్రియం యొక్క ప్రభావం చేత మనకు ఈ యథార్థంగా చూసే వస్తువు కనిపించదు. ఇప్పుడు చెప్పాను కదా, మన కంటితో ఒక వస్తువును, పదార్థం చూస్తున్నాము, అకస్మాత్ ఒక విస్ఫోటాత్మకమైన శబ్దం కలగడం చేత అకస్మాత్ ఏంటి భయపడిపోతాం, అంటే చూసే పదార్థం చూడలేకపోతాం. అంటే వేరే ఇంద్రియం యొక్క ప్రభావం చూపించామట. స్థూలేంద్రియాలు తీసుకో, సూక్ష్మేంద్రియాలు చెప్పాను, మన బుద్ధి, చిత్త, అహంకారం అని చెప్పి స్థూలేంద్రియాలు. ఇప్పుడు కర్ణేంద్రియం ప్రభావం చేత నేత్రేంద్రియం అది బాధింపబడుతుంది, లేదా నేత్రేంద్రియం యొక్క ప్రభావం చేత కర్ణేంద్రియం బాధించబడుతుంది. అలాగా వేరే ఇంద్రియం ప్రభావం చేత కూడా బాధింపబడతాయి. కానీ ఈ కారణం చేత కూడా మనకు జీవాత్మ ప్రకృతి యొక్క ఉపలబ్ధి కలగడం లేదు. కాబట్టి ఉపదిష్టాదానం అంటే పైనుంచి వేరే ఇంద్రియం యొక్క ప్రభావం చేత కూడా మనకు ఈ జీవాత్మ ప్రకృతి యొక్క ఉపలబ్ధి కలగడం లేదు. కాబట్టి ఉపదిష్టాత్ ఆదాన ఉపాదానం అన్యేంద్రియ ప్రభావ. ఉపాదానం అంటే అన్యేంద్రియ ప్రభావ. తస్మాచ్చ అపి విషయో అవిషయో భవతి, విషయ అపి అవిషయో భవతి. విషయ వస్తువు ఉన్నప్పటికీ కూడా అవిషయంగా ఉంది, అంటే కనిపించడం లేదు, ఇంద్రియంలోకి కనిపించడం లేదు. ఈ కారణాల చేత మనకు కనిపించడం లేదు అని మనం చెప్పుకున్నాం. అస్తు. తో ప్రకృతి, ఈ జీవాత్మ ఎందుకు కనిపించడం లేదంటే ఈ పలు భిన్న భిన్న కారణాలు చెప్పుకున్నామంట. అస్తు. ఇంతవరకు చెప్పిన దాంట్లో సందేహం ఉందా? ఆచార్య చకారాత్ అంటే అర్థం మీనింగ్ చెప్పరా? సూత్రం నో భయం చ, నో నా ప్లస్ ఉభయం చ. చా శబ్దం ఉంది కదా, చాకి అర్థం ఏంటి? చ అంటే పైనుంచి, మనం ముందు సూత్రం చెప్పుకున్నామట, ఈ సంసార ప్రకృతి అంటే భోగ్య వస్తువు, భోగ్య పదార్థం. భోగ్య అంటే జీవాత్మ, సంహతం పదార్థత్వం అని చెప్పినదా. అంటే సంఘాతంతో ఉత్పన్నమైనటువంటి మహదాది పదార్థం అంటే ప్రకృతి, మూల ప్రకృతి ఉండి మహతత్వం, మహాతత్వం చేత అహంకారం చేత తన్మాత్రల చేత పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మనసు, ఇవన్నీ ఉత్పన్నమే కదా. ఇవన్నీ మహదాది పదార్థాలు, జగత్, ఇదంతా ఏంటి? ఇవి భోగ్య వస్తువు. కాబట్టి చకాలించిత ముందు చెప్పిన ఈ భోగ్య వస్తువుని ప్రకృతిని తీసుకున్నాము. ముందు జీవాత్మకు చిదవసానో భోగ. ఈ భోగాలు ఎక్కడ ఉంటాయి? చైతన్య జీవాత్మలో ఉంటాయి. మరి చైతన్య జీవాత్మ భోక్తృత్వ శక్తి లేదు కదా, కర్తృత్వం భోక్తృత్వం లేదు కదా. అంటే కర్తృత్వం కూడా ఉంది, భోక్తృత్వం ఉంది. ఎందుకంటే భోగాన్ని చిత్తంలో సమాప్తం అవుతాయి కాబట్టి, జీవాత్మలో సమాప్తం అవుతాయి కాబట్టి అది భోక్త. ఇది భోక్త కర్త అవుతుంది ఖచ్చితంగా. అందుకే మనం చెప్పుకున్నాం, అకర్తృపి ఫలోపభోగ. అకర్త అయినప్పుడు కూడా ఫలాన్ని అనుభవిస్తుంది. ఎందుకంటే దానికి స్వామి ఉన్నాడు కదా, స్వామి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆ ఇంద్రియం పని చేయించుకుంటున్నాడు. ఆ రకంగా అది
కర్తృత్వం ఉంది, అలాగే భోక్తృత్వం కూడా ఉంది. అలాగే ఏ విధంగా కర్తృత్వం భోక్తృత్వం ఉందో అలాగే ఆ కర్తృత్వం భోక్తృత్వం ఉన్నప్పుడు భోగ్య పదార్థమైనటువంటి జగత్తు కూడా ఉండాలి, ఉంటుందన్నమాట, ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎప్పుడు తప్పిపోతాయి? ఉభయంచ తత్వాఖ్యానే, నీకు యథార్థ జ్ఞానం సమాధి ద్వారా వివేక ఖ్యాతి కలిగినప్పుడు, ఈశ్వర సాక్షాత్కారం కలిగినప్పుడు, ఆత్మ సాక్షాత్కారం కలిగినప్పుడు, అంటే యథార్థ జ్ఞానం తత్వజ్ఞానం కలిగినప్పుడు నా ఉభయం, ఉభయం అంటే కర్తృత్వ శక్తి ఉండదు, భోక్తృత్వ శక్తి ఉండదు, భోగం చేసిన శక్తి కూడా ఉండదు. చకార సూత్రం చావుదా, ఆ చకారం చేత అటువంటి వ్యక్తికి కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేనప్పుడు ఈ ప్రకృతి కూడా ఉండదు, ఈ జగత్తులో కూడా ఉండదు. ఎందుకంటే తత్వజ్ఞానం కలిగి మోక్షంలోకి వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రకృతి కూడా అతనికి ముందు ఉండదు. ఈ ప్రకృతి ఏంటండి చకారాత్ అంటే? అదే చకారాత్ అంటే అదే చెప్తారు. చకారాత చకారం చేత ప్రకృతి భోగ్య పదార్థమైనటువంటి మహదాది పదార్థాల యొక్క భోగ్య వస్తువులు అది తీసుకున్నామట. దాని చకారాత్ భోగ్యం చ, చకారం అంటే భోగ్య పదార్థం, మహదాది పదార్థాలు, పంచభూతాలు, మహతత్వం, ఇవన్నీ కూడా భోగ్య పదార్థాలను చకార శబ్దంతో తీసుకున్న గ్రహిస్తుంది. సూత్రంలో చ అంటే ఏమిటి? వీళ్ళ మీద ముందు చెప్పిన ప్రసంగాన్ని ఇక్కడ తీసుకోవాలి, అది దీని యొక్క తాత్పర్యం. ధన్యవాదాలు. ఉభయం అంటే ఏమిటి? భోక్తృత్వం ప్రసంగాన్ని బట్టి కర్తృత్వం ఆ జీవాత్మకు ఉంది. ఆ కర్తృత్వం భోక్తున్నప్పుడు భోగ్య వస్తువు ఉండదు. కర్త ఉండాలంటే దాన్ని అనుభవించడానికి వస్తు పదార్థం ఉండాలి. ఆ వస్తు పదార్థం ఉండాలి కదా. ఒక వ్యక్తి ఉండాలంటే దానికి అనుభవించే శక్తి పదార్థం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఆ కర్తృత్వం భోక్తృత్వం తత్వజ్ఞానం కలిగినప్పుడు వెళ్ళిపోయినప్పుడు నీకు భోగ్య ఈ జగత్తు కూడా ఉండదు అక్కడ. ఆ వ్యక్తికి కనిపించదు, జీవాత్మకు కనిపించదు. ఎందుకంటే ముక్తిలో మోక్షంలో ఉంటుంది. ఈ ప్రకృతి, ఈ బ్రహ్మాండం, ఈ జగత్తు ఎందుకు కనిపిస్తుంది? సంసారంలో జన్మ తీసుకున్న వాళ్ళకు మాత్రం ఈ ప్రకృతి కనిపిస్తుంది. ఎవరితో జన్మ కలలేదో, ముక్తిలో మోక్షంలో ఉన్నదో, ఈశ్వరు యొక్క ఆనందంలో ఉన్నదో వాళ్ళకి ఈ ప్రకృతి కనిపించదు. ఎందుకంటే అత్యంత సూక్ష్మంగా ఆత్మస్వరూపంలో ఉంటుంది, తన ఆత్మ లీనమై ఉంటారు. ప్రకృతిలో పరమాత్మలో ఓతప్రోతమై ఉంటుంది అన్నమాట, శరీరం లేకుండా. అటువంటి వ్యక్తికి ఈ దేహం, ఈ బ్రహ్మాండం, ఈ జగత్తు కూడా కనిపించదు. ముక్తాత్మని అంటాం కదా, ముక్తాత్మనికి వెళ్ళి కనిపించవు, ఈ ప్రకృతి ఉండదన్నమాట. సూక్ష్మ వీళ్ళంతా జీవాత్మ ఈ ప్రకృతిలో ఉన్న తెలుస్తుంది, అంతేగాని ఈ ప్రకృతి యొక్క బంధంలోకి, జగత్తు యొక్క బంధంలోకి రాదు వారు, ఈ సంసార బంధంలోకి రాదు. పక్కన ఉంటారు, ద్రష్టగా చూస్తూ ఉంటారు అంతే. ముక్తిలో మోక్షంలో ఈశ్వరు యొక్క ఆనందంలో లీనమైపోయి ముక్తాత్మలో విచరిస్తూ ఉంటుంది అన్నమాట, చూస్తూ ఉంటుంది అంతే. జీవాత్మ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ రకంగా కష్టపడుతున్నాయి అని చెప్పి, కానీ ఆనందంలో విచరిస్తూ ఉంటుంది అన్నమాట ముక్తిలో మోక్షంలో ఈశ్వరు యొక్క ఆనందం చేత. కాబట్టి కర్తృత్వం భోక్తృత్వం ఉన్నప్పుడే ఈ జగత్తు ఉంటుంది. ఈ కర్తృత్వం భోక్తృత్వం నీకు తత్వజ్ఞానంతో వెళ్ళిపోయిన తర్వాత ఈ భోగ్య పదార్థం అంటే ప్రకృతి కూడా ఉండదు. ఈ ప్రకృతి ఉంది కాబట్టి మనం భోగాలు అనుభవిస్తున్నాం. ఈ ప్రకృతి లేకపోతే భోగాలు అనుభవించలేము. ఈ ప్రకృతి ద్వారా ఉత్పన్నమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో, పండ్లు, పలహారాలు, రకరకాల అన్ని ఉన్నాయి. ఏవైతే ఇప్పుడు మాకు ఏవైతే ఉన్నాయి ఇవన్నీ ప్రకృతితో ఉత్పన్నమైనటువంటివే. సంసారంలో ఏవైతే ఉత్పన్నం చేయనాయో పదార్థాలు అవన్నీ కూడా భోగ్య వస్తువు. పురుషుడికి తాత్కాలిక సుఖాన్ని అందజేయడం కోసమే, అంటే భోగాన్ని అందజేయడం కోసం, ముక్తిని అందజేయడం కోసం అర్థమైందండి. ఇప్పుడు చకాలం చేత అంటే కర్తృత్వము భోక్తృత్వం ఉన్నంత సేపే ఈ ప్రకృతి ఉంటుంది. ఎప్పుడైతే కర్తృత్వం భోక్తృత్వం నష్టమైందో అప్పుడు నీకు ఈ ప్రకృతి జగత్తు కూడా ఉండదు. అందుకే అది ఎప్పుడు సంభవిస్తుంది? యథార్థ జ్ఞానం కలిగినప్పుడు అది సంభవిస్తుంది. ఓకేనా? అది ఇక్కడ చెప్పుకున్నామండి. అర్థమైందా?
జీ నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఇంక ఇందులో సందేహం ఉందా? ఇక్కడ మళ్ళీ ఇంద్రియములతో ఎందుకు ప్రత్యక్షం కాదంటే ఈ కారణాల చేత మనకు ప్రత్యక్షం, ప్రకృతి జీవాత్మ ప్రత్యక్షం కాదు. ఇప్పుడు మళ్ళీ పూర్వపక్షం అంటారు చూడండి. 109వ సూత్రానికి భూమిక చూడండి. ప్రస్తుతేషు ఏతేషు బాధకేసు, మనం ముందు చెప్పాం కదా ఏ కారణం చెప్పాం మహోదయ ఏకవారం గత వాక్యం వాక్యం అంటే ఏదండి? 176 178 అంతవరకు రాలేదండి. మనం 109 చెప్పుకున్నాం. కనిపించడం లేదు. అత్యంత ఇంకా వేరే కావాల్సిన అభిభవం కావడం వలన, అణచివేయబడటం వలన, ఇంకోటి మన ఇంద్రియంలో దోషములు ఉండటం వలన, ఇంకోటి ప్రభావం చేత మనకు ఈ జీవాత్మ మనకు కనిపించడం లేదు. హరివు ఇంతకు మునుపు వినపడలేదు మహోదయ, ఇప్పుడు వినిపిస్తుంది. ఓకే. ఈ కారణం వినిపించట్లేదు మహోదయ, బ్రేక్ అవుతుంది మహోదయ. వినిపించట్లేదు మహోదయ. హరి ఓం. ఇప్పుడు వినిపిస్తుంది మహోదయ. ఓకే వినిపిస్తుంది చూడండి. మహోదయ. 109వ సూత్రానికి భూమిక చూడండి. 109వ సూత్రానికి భూమిక చూడండి. 109 ప్రస్తుతేషు ఏతేషు బాధకేషు కిం బాధకం అత్ర ప్రకృతి పురుషయోః ఉపలబ్ధౌ ఇది ఉచ్యతే. కిం బాధకం అత్ర ప్రకృతి పురుషయోః ఉపలబ్ధౌ ఇది ఉచ్యతే. అంటే ఇన్ని కారణ, ప్రకృతి పురుషుడు మనకు కనిపించకపోవడానికి, ప్రత్యక్షం కావడానికి కారణాలు, చాలా కారణాలు చెప్పుకున్నాం కదా. అందులో ప్రస్తుతేషు ఏతేషు బాధకేషు, ముందు చెప్పిన బాధకాల్లో కిం బాధకం అత్ర, ఏ బాధకము ప్రకృతి పురుషుని యొక్క ఉపలబ్ధిలో మనకు ఇబ్బంది పడుతుంది, అది ఎందుకు కనిపించడం, ఏ కారణం చేత. అందులో చాలా కారణాలు చెప్పాం. అది ఏ కారణం ముఖ్యమైనది, ఏ కారణం చేత మనకు కనిపించడం లేదు. జీవాత్మ, ప్రకృతి, మూల ప్రకృతి మనకు ఎందుకు కనిపించడం లేదు. స్థూల ప్రకృతి, స్థూల జగత్తు కనిపిస్తుంది, కానీ స్థూల జగత్తుకి కారణమైనటువంటి మూల ప్రకృతి ఎందుకు కనిపించడం లేదు. దానికి కారణం చెప్తున్నాడు. సౌక్ష్మ్య తద్ అనుపలబ్ధి. అత్యంత మనం ఒక కారణం చెప్పుకున్నాం, సౌక్ష్మ్యాత్ పైన చెప్పుకున్నామట. సౌక్ష్మ్యంగా అంటే అత్యంత సూక్ష్మంగా ఉండటం వల్ల ఈ ప్రకృతి జీవాత్మకు ప్రత్యక్షం కావడం లేదు. అందుకే సౌక్ష్మ్య తద్ అనుపలబ్ధి, అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన ఆ జీవాత్మకి ప్రకృతికి ఉపలబ్ధి కలగడం లేదు. అది 109 సూత్రంలో సమానం చెప్పాడు సిద్ధాంతి. సౌక్ష్మ్యాత్ తద్ అనుపలబ్ధి అంటే ఆ జీవాత్మ ప్రకృతి యొక్క ఉపలబ్ధి కలగడం లేదు. చూడండి భాషను చూడండి. ప్రకృతి పురుషయోః ఐంద్రిక ప్రత్యక్షేణ, ప్రకృతి తయో అంటే ఏమిటి, ప్రకృతి అంటే రెండు సందర్భాన్ని బట్టి.
తయో అంటే ప్రకృతి పురుషయో ఐంద్రిక ప్రత్యక్షేణ అంటే ఇంద్రియముల ప్రత్యక్షం ద్వారా స్లైడ్ మార్చండి లక్ష్మి గారు పక్క పెట్టుకుని ఐంద్రిక ప్రత్యక్షేణ అనుపలబ్ధి ప్రకృతి పురుష యొక్క ఐంద్రిక ఇంద్రియముల యొక్క ప్రత్యక్షంగా ఉపలబ్ధి కావడం లేదు అనుపలబ్ధి ఎందుకు మహోదయ వాయిస్ వినబట్టం లేదు. కట్ అయిపోతుంది మహోదయ. సౌక్ష్మ్యాత్ అత్యంత సూక్ష్మంగా ఉండటం చేత తయోహో సూక్ష్మత హేతులు ఈ కారణం చేత మనకు ఉపలబ్ధి కావడం లేదు అంటే ప్రత్యక్షం కావడం లేదు. సౌక్ష్మ్యాత్ తయోహ సూక్ష్మత్వా తయోహ అంటే సూక్ష్మత్వాద్ హేతులు భవతి ఈ కారణం చేత ఏ కారణము సౌక్ష్మ్యాత్ అత్యంత సూక్ష్మంగా ఉండడం వలన ఈ కారణం చేత అనుపలబ్ధి ఎవరికి అనుపలబ్ధి ప్రకృతి పురుషయో అనుపలబ్ధి జీవాత్మ ప్రకృతి యొక్క ఉపలబ్ధి కలగడం లేదు అని చెప్పి ఇక్కడ సిద్ధాంతం చెప్పాడు అనమాట. ఇంకోటి చెప్తుంటే యోగినాం ఆధ్యాత్మ ప్రత్యక్షిణతు తయో ఉపలబ్ధి భవత్యేవ కానీ యోగులకు మాత్రం యోగ సాధకులకు యోగాభ్యాసం చేసే వాళ్ళకు మాత్రము యోగినాం ఆధ్యాత్మ ప్రత్యక్షిణతు తయో ఉపలబ్ధి భవత్యేవ వారికి యోగులకు మాత్రము ఆంతరిక ప్రత్యక్షం ద్వారా సమాధి ద్వారా కయోహో ప్రకృతి పురుషయో ప్రకృతి పురుష ఉపలబ్ధి భవతి ఏవ వారికి మటుకు యోగుల ఆంతరిక ప్రత్యక్షం అవుతుంది. బాహ్య ఇంద్రియముల ద్వారా ప్రత్యక్షం కాదు కానీ ఈ ప్రకృతి పురుషుని యొక్క ఉపలబ్ధి అనేది యోగినం ఆధ్యాత్మిక ప్రత్యక్షం అంటే ఆంతరిక ప్రత్యక్షం ద్వారా వారికి ఉపలబ్ధి కలుగుతుంది. ప్రకృతి జీవాత్మ యొక్క ఉపలబ్ధి అంటే సాక్షాత్కారం కలుగుతుంది. తథాచ ఉక్తం అలాగే చెప్పుకున్నాం అన్నమాట. తథాచ ఉక్తం విద్యాని భిక్షునాపి అలాగే చెప్పుకున్నాం. అలాగే విద్యాని భిక్షు భాషలో అలాగే చెప్పబడిందంట. తథాచ ఉక్తం విద్యాని భిక్షునాపి యోగజ ధర్మస్య చ ఉత్తేజకతయా ప్రకృతి పురుషాదినం ప్రత్యక్ష ప్రమాభవతి. విజ్ఞాని భిక్షు భాష అదే విధంగా చెప్పాడనమాట. ఏం చెప్పాడు యోగజ ధర్మస్య అంటే యోగాభ్యాసం ద్వారా ఏదైతే బుద్ధి ఏర్పడుతుందో యోగజ ధర్మస్య ఉత్తేజకత ఆ యోగాభ్యాసం ద్వారా ఏదైతే మనకు ఉత్తేజన తీవ్రత కలిగిందో సూక్ష్మత్వం ద్వారా మనం సూక్ష్మంగా లోపలికి వెళ్ళగలిగామో ఆ యోగ ధర్మం ద్వారా ప్రకృతి పురుషాదినం ప్రత్యక్ష ప్రమాభవతి. ప్రత్యక్ష ప్రమా అంటే ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. యోగం అంటే సమాధి ద్వారా యోగాభ్యాసం ద్వారా తపస్సు ద్వారా ఏమవుతుంది ఆ ప్రకృతి పురుషు యొక్క ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ప్రకృతి పురుషు యొక్క సాక్షాత్కారం కలుగుతుంది ప్రత్యక్ష ప్రమా కలుగుతుంది అని చెప్పి మనకు ఇక్కడ ప్రత్యక్షంగా సూత్రంలో చెప్పబడింది. ఏ కారణం చేత అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన మనకు ఉపలబ్ధి కలగడం లేదు కానీ యోగులకు మాత్రం యోగాభ్యాసం చేసే వాళ్ళకి మా సాధకులు మాత్రం ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ఉపలబ్ధి కలుగుతుంది. చూడు యోగాభ్యాసం ద్వారా ప్రకృతి పురుషుని యొక్క సత్తా తెలుసుకోవాలంటే బాహ్యేంద్రియముల ద్వారా స్థూల వస్తువులు మాత్రమే గ్రహించగలుగుతాము చూడగలుగుతాము కానీ ప్రకృతి జీవాత్మ ప్రత్యక్షంగా చూడాలి అంటే యోగ ధర్మం ద్వారానే అంటే యోగాభ్యాసం చేసిన ధర్మం యోగాభ్యాసం ఏదైతే శక్తి సామర్థ్యం కలుగుతుందో ఆ శక్తి సామర్థ్యం ద్వారానే మనకు ఈ ప్రకృతి జీవాత్మ యొక్క ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది. ప్రత్యక్ష ప్రమా అంటే జ్ఞానం ప్రత్యక్ష ప్రమా కలుగుతుంది కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం కలుగుతుంది అని చెప్పి ఈ 109 సూత్రం చూసాము. నెక్స్ట్ చూడండి అర్థమైంది కదా ఈ సూత్రం కారణం ఏం చెప్పి సూక్ష్మంగా ఉండటం వలన ప్రకృతి పురుషునికి ఉపలబ్ధి కలగడం లేదు కానీ ఆంతరిక ప్రత్యక్షం ద్వారా యోగులకు కలుగుతుంది అని చెప్పుకున్నాం. ఇలా చెప్పిన తర్వాత మళ్ళీ పూర్వపక్ష ఏ రకంగా ప్రస్తావిస్తాం చూడండి. కథం కృత్వా ప్రకృతి పురుషయో ఉపలబ్ధి సౌక్ష్మ్యాత్ ఇక్కడ ఉపలబ్ధి వచ్చింది అనుపలబ్ధి రాసుకోండి పొరపాటున బై మిస్టేక్. కథం కృత్వా ప్రకృతి పురుష అనుపలబ్ధి ఇప్పుడు సౌక్ష్మ్యాత్ అనుపలబ్ధి అని చెప్పిన సిద్ధాంతి అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన ప్రకృతి జీవాత్మ యొక్క ఉపలబ్ధి కలగడం లేదు అనుపలబ్ధి అని చెప్పిన మాట ఓకేనా. సౌక్ష్మ్యాత్ అనుపలబ్ధి అని చెప్పిన అది చెప్పినాడు. కథం కృత్వా ప్రకృతి పురుష అనుపలబ్ధి సౌక్ష్మ్యాత్ అనుసృత్య స్వీక్రియతే సూక్ష్మంగా ఉండటం వలన నువ్వు సిద్ధాంతం చెప్పాడు అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన ప్రకృతి పురుషుడికి అంటే జీవాత్మకు ఉపలబ్ధి కలగడం లేదు అంటున్నావు. నువ్వు ఈ సౌక్ష్మంగా ఉండటం వలన అలా అంటున్నావు కదా నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు తయో సౌక్ష్మ కిం ప్రమాణం నువ్వు సూక్ష్మంగా ఉండటం వల్లనే ఈ ఉపలబ్ధి కలగడం లేదు అంటే జీవాత్మకు ప్రకృతికి ఉపలబ్ధి కలిగి నువ్వు ఎలా ఏ ఆధారం చేతి చెప్తున్నావు దీంట్లో ప్రమాణం ఏంటి
నువ్వు సూక్ష్మంగా ఉండటం అని చేతనే ఈ జీవాత్మ ప్రకృతి మనకు కనిపించడం లేదు. దీంట్లో ప్రమాణం ఏంటి? నువ్వు నీ కథనే చెప్తున్నావు కాబట్టి నువ్వు సూక్ష్మం అనే ఆధారం చేత ప్రకృతి పురుష యొక్క ఉపలబ్ధి కలగడం లేదు అని చెప్పి స్వీకరిస్తున్నావు కదా. తయోహు సూక్ష్మే, వాటిని సూక్ష్మత్వం కారణమే అని చెప్పి ఏంటి ప్రమాణం? సూక్ష్మంగా ఉండటం వల్లనే నీకు ప్రకృతి జీవాత్మ ఉపలబ్ధి కలగడం లేదు, ప్రత్యక్షం కలగడం లేదు. దీంట్లో కారణం ఏంటి? దీంట్లో ప్రమాణం ఏంటి అని పూర్వపక్షి మనకు ప్రస్తావించాడు. దానికి అత్ర ఉచ్యతే, సిద్ధాంతి చెప్తున్నాడు. ఆ ప్రశ్నకు సమాధానంగా కార్యదర్శనా తదు ఉపలబ్ధి, కార్యదర్శనా తదు ఉపలబ్ధి. ఎందుకు చెప్పామంటే కార్యదర్శనా తదు ఉపలబ్ధి, కార్యం అంటే ఈ కార్య జగత్తు మనకు కనిపిస్తుంది కదా, ఆ కార్యదర్శన తదు ఉపలబ్ధి. కార్యదర్శనే దానికి స్థూల జగత్ కార్యం అయితే ఉందో ఆ కార్యాన్ని చూసి దానికి కార్యాన్ని అనుమానించాము. కార్య జగత్తు కనిపిస్తుంది, కార్యదర్శన తదు ఉపలబ్ధి. ఇప్పుడు కార్యదర్శనం ఏ విధంగా ఉపలబ్ధం అవుతుందో అదే దానికి కారణం కూడా ఉంటుంది. అది ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అది సూక్ష్మంగా ఉంది కాబట్టి మనకు కనిపిస్తుంది కారణం. కార్యదర్శనం ఉపలబ్ధం అవుతుంది కానీ దానికి మూల కారణం ఉపలబ్ధం కావడం లేదు. బట్ ఈ రకంగా సమానం చెప్పదు. తద్ కార్యదర్శన తదు ఉపలబ్ధి. కార్యం అంటే ప్రత్యక్షం కనిపించడం లేదా దాని యొక్క ఉపలబ్ధి కలుగుతుంది. ఏంటి భాష చూడండి. కార్యదర్శనాథ్ అంటే ఉపలభ్యమానం జగత్, ఈ ఉపలబ్ధమైనటువంటి ఈ స్థూల జగత్ అంతా, ఉపలభ్యమానం జగత్ స్థూలం దృశ్యతే. ఈ జగత్ అంతా మన బ్రహ్మాండం ప్రత్యక్షంగా స్థూలంగా కనిపిస్తుంది కాబట్టి జగస్థూలం దృశ్యతే. ఇదంతా స్థూలంగా కనిపిస్తున్నమాట. తస్య కార్యభూతస్య స్థూల జగత దర్శనాత్ ఉపలంభాత్. ఈ స్థూల జగత్తు, ఈ కార్య జగత్తు ఏదైతే కనిపిస్తుందో అది స్థూలంగా ఉంది కాబట్టి మనకు ప్రత్యక్షంగా కార్యభూతంలో ఉంది కాబట్టి స్థూల జగత దర్శన కనిపిస్తుంది కాబట్టి మనకి ఇదంతా ఉపలబ్ధం అవుతుంది కాబట్టి మనకు ఉపలబ్ధి కలిగింది అన్నమాట. ఇది కనిపిస్తుంది. బట్ తదు ఉపలబ్ధి అంటే తయో ప్రకృతి పురుషయో ఉపలబ్ధి భవతి. అలాగే ప్రకృతి పురుషుల యొక్క ఉపలబ్ధి కలుగుతుంది. ఏ విధంగా కార్య జగత్తు మనకు ఉపలబ్ధం ప్రత్యక్షంగా కనిపిస్తుంది కాబట్టి ఉపలబ్ధం అవుతుందో అలాగే దానికి కారణభూతమైనటువంటి ప్రకృతి జీవాత్మ కూడా ఉపలబ్ధం అవుతుంది. స్థూల జగత్తు ఏ విధంగా మనకు ఉపలభ్యమాన జగత్ స్థూలం దృశ్యతే తస్య కార్యభూతస్య తస్య కస్య దానికి కారణం అయితే ఉందో ప్రకృతి యొక్క ప్రకృతి యొక్క ఆధారం చేత ఈ స్థూల జగత్ ఏర్పడినమాట. తస్య కార్యభూతస్య అంటే స్థూల జగత దర్శనాన్ని ఉపలంబాత్ అని చెప్పుకున్నాం. అలాగే తదు ఉపలబ్ధి తయో అంటే ప్రకృతి పురుషులో ఉపలబ్ధి కలుగుతుంది. ఎందుకు కారణం చెప్తున్నా ఇక్కడ. యత స్థూలస్య పురురూపం, స్థూలస్య పురురూపం ఏంటి? ఆ స్థూలానికి పూర్వరూపం ఏంటి అంటే స్థూల జగత్తుకు పూర్వంలో ఉండే స్థితి ఏంటి? మూల కారణం ఏంటి అంటే యద్వా స్థూల, దాన్ని ఇంకో రకం చెప్పాడు. యద్వా అంటే స్థూలాత్ పూర్వ సత్తాత్మకం వస్తు, పూర్వం సత్తాత్మకం వస్తు భవతి. పూర్వం సత్తాత్మకం వస్తు భవతి, పూర్వం సత్తాత్మకం వస్తు భవతి అన్నమాట. అంటే స్థూలానికి ముందు పూర్వరూపమైన కారణ వస్తువు ఉంటుంది. అంటే స్థూల జగత్తుకు ముందు కూడా ఒక అంటే కార్య వస్తువు ఉత్పన్నం కావడానికి ముందు కూడా ఒక కారణ వస్తువు ఉంటుంది కదా. ఇప్పుడు కుండ ఉత్పన్నమైంది మనకు కనిపిస్తుంది కానీ కుండ ఉత్పన్నం కావడానికి ముందు ఏముంది? మిట్టి రూపంలో ఉంది. అలాగే ఈ స్థూల జగత్ అంతా ఉత్పన్నం కావడానికి ముందు స్థితి ఏంటి? ఈ స్థూల జగత్ అంతా ఉత్పన్నం కావడానికి ముందు స్థితి మనకు మూల ప్రకృతి అన్నమాట. ఈ జగత్ అంతా మూల ప్రకృతి చేతనే ఉత్పన్నమైంది అన్నమాట. కానీ ఈ స్థూల జగత్ కంటే ముందు స్థితి ఏంటి? అది ఆ కారణ వస్తువు అనమాట, అంటే మూల ప్రకృతి. అది చెప్తున్నాడు. స్థూలస్య పూర్వరూపం యద్వా, దాన్ని ఇంకో రకం చెప్పాడు. స్థూలాత్ పూర్వ సత్తాత్మకం వస్తు భవతి. పూర్వం కంటే ముందు సత్తాత్మకమైన వస్తువు అంటే ప్రకృతి ఉంటున్నమాట. అదే సూక్ష్మం, అది సూక్ష్మమైంది, దాన్ని ప్రకృతి అంటాం. తథాచ స్థూలత్వ విధాయకం తద్భోక్తృత్వం. ఆ స్థూలత్వ విధాయకం ఏంటి? ఈ స్థూలంగా కనిపించే కార్య జగత్ అంతా భోక్తృత్వం. చేతనం వస్తు సూక్ష్మమేవ, కానీ చేతన వస్తువునే సూక్ష్మంగానే ఉంటుంది. చేతనం వస్తు సూక్ష్మమేవ. తస్మాత్ తయో ప్రకృతి పురుషయో సౌక్ష్మ్యం. కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రకృతి పురుష యొక్క సూక్ష్మంగా ఉండటం వలన స్థూల జగత కార్యరూపాత్ స్పష్టీ భవతి. ఈ స్థూల జగత్ కార్యరూపం ఏ విధంగా స్పష్టంగా మనకు కనిపిస్తుందో అలాగే దాని కారణభూతమైనటువంటి దాని పూర్వరూపమైనటువంటి జీవాత్మ ప్రకృతి కూడా మనకు ప్రత్యక్షంగా స్పష్టమవుతుంది. ఏ విధంగా సౌక్ష్మ్యం ప్రకృతి పురుషో సౌక్ష్మ్యం
స్థూల జగత కార్యరూపాత్ స్పష్టీభవతి. ఈ సూక్ష్మ వస్తువు అనేది స్థూల రూపంలో అభివ్యక్తం కావడం వలన ఏ విధంగా మనకు ప్రత్యక్షం అవుతుందో, అలాగే దానికి కారణభూతమైనటువంటి పూర్వస్థితి ఏదైతే ఉందో యోగులకు ఆంతరిక ప్రత్యక్షం ద్వారా అది ప్రకృతి జీవాత్మ యొక్క ప్రకృతి పురుషుని యొక్క ఉపలబ్ధి అనేది ప్రత్యక్షం అవుతుంది అని ఈ సూత్రం యొక్క అభిప్రాయం అన్న. కార్యదర్శన తదుపలబ్ధి. ఏ విధంగా కార్య వస్తు కార్యజగత్ ఏ విధంగా మనకు ఉపలబ్ధం అవుతుందో అలాగే ప్రకృతి పురుషుని యొక్క ఉపలబ్ధి కూడా మనకు కలుగుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి మనం ప్రస్తావించాడు. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు. ఇందులో ఇంతవరకు చెప్పిన దాంట్లో ఒక సందేహం ఉందా ఈ సూత్రంలో? అస్తు అండి. ఒక మాటలు ఇక్కడ కార్యదర్శన తదుపలబ్ధి. ఏ విధంగా మనకు స్థూల జగత్తు ఉత్పన్నమైంది, కానీ స్థూల జగత్తు ఉత్పన్నం కానీ ముందు స్థితి ఏంటి? మూల ప్రకృతి. అలాగే వీటికి భోక్తృత్వ శక్తి ఎవరికి ఉంది? జీవాత్మకు ఉంది. అది సూక్ష్మమైన వాట. కాబట్టి కానీ ఈ స్థూల జగత్తు మనకి ఏ విధంగా ప్రత్యక్షం అవుతుందో సూక్ష్మభూతమైనటువంటి జీవాత్మ పరమాత్మ ప్రకృతి కూడా అవి ఆంతరిక ప్రత్యక్షం ద్వారా యోగ సాధనకు ప్రత్యక్షం అవుతుంది అని చెప్పి ఇక్కడ సిద్ధాంతి ప్రస్తావించాడు అనమాట. అస్తు. ఇప్పుడు చెప్పిన దాంట్లో ఇంకొక సందేహం చెప్పండి. అస్తు. ఇంకోటి చూడండి, సూత్రం చూడండి ఇక్కడ మరి. తత్ అత్ర శంకతే. ఇక్కడ మళ్ళీ ఇంకో రకంగా ప్రస్తావన చేస్తున్నమాట. సూక్ష్మంగా ఒకసారి చెప్పరా ఆచార్య సూక్ష్మంగా ఒకసారి చెప్పరా దీన్ని చెప్పింది. సూక్ష్మమా? సూక్ష్మంగా ఒకసారి చెప్పరా. తిరుమల టెట్రా మీది ప్రశ్న స్పష్టంగా రాలేదు. సూక్ష్మ అంటే ఏ సూక్ష్మం చెప్పు ఉంటుంది మామూలుగా మనకు ఈ ప్రకృతి పురుషుని యొక్క షార్ట్ కట్ లో చెప్పమంటున్నారు మహోదయ. అభిప్రాయం అంటే మీరు సూక్ష్మంగా చెప్పమంటున్నారు. ఓ సూక్ష్మంగా చెప్పమంటున్నారా? ఇక్కడ పూర్వపక్షి ఏమంటున్నాడంటే ముందుగా సిద్ధాంతం చెప్పాడంటే ఈ ప్రకృతి జీవాత్మ ఎందుకు మనకు ఇంద్రియముల చేత కనిపించే స్థూల ఇంద్రియం మనకు కనిపించే కళ్ళు నేత్రాలు ఏవైతే ఉన్నాయో స్థూల ఇంద్రియముల చేత ఎందుకు కనిపించడం లేదు అంటే దాంట్లో చాలా కారణాలు చెప్పాడు అన్నమాట. ఈ కారణాల చేత కనిపించడం లేదు. ఎందుకంటే అత్యంత దూరంగా ఉండటం చేత, అత్యంత దగ్గరగా ఉండటం చేత, అత్యంత సూక్ష్మంగా ఉండటం చేత, మధ్యలో వ్యవధానం ఉండటం చేత ఇవన్నీ కారణాలు చెప్పుకుంటూ వచ్చాం. అవన్నీ కారణాలు చెప్పాయి. ఈ కారణాల చేత మనకు జీవాత్మ మనకు ఈ ప్రకృతి మనకు మూల ప్రకృతి కనిపించడం లేదు. మళ్ళీ పొదుపక్షి చేసి అంటే సరే ఇన్ని కారణాలు చెప్పి కారణం ముఖ్యమైన కారణం ఏంటి? ఏ కారణం చేత మనకు కనిపించడం లేదు? చాలా కారణాలు చెప్పారు. అంటే ఏ కారణం ముఖ్యమైనది? ముఖ్య కారణం ఏం చెప్పినా సౌక్ష్మ్యాత్ అత్యంత సూక్ష్మంగా ఉండటంలో కనిపించడం లేదు అని చెప్పాడు. సిద్ధాంతం చెప్పాడు పొదుపక్షం అంటే ఎందుకు కనిపించడం లేదు అంటే ఇన్ని కారణాలు ఏ కారణం చేత కనిపించడం లేదు సౌక్ష్మ్యాత్ అని చెప్పి ఒక హేతు చెప్పాడట. సౌక్ష్మ్యాత్ అది అనుపలబ్ధి. అత్యంత సూక్ష్మంగా ఉండటం వలన అంటే జీవాత్మ ఈ ప్రకృతి అనేది మూల ప్రకృతి అత్యంత సూక్ష్మంగా ఉంటే అత్యంత కంటికి కనిపించవండి, అందుకే సూక్ష్మంగా ఉండటం చేత అవి కనిపించడం లేదు అని చెప్పి కారణం చెప్పామట. మరి ఎలా కనిపిస్తాయంటే యోగులకు కనిపిస్తుంది. యోగ సమాధి ద్వారా యోగ సాధకులు ఎవరైతే ఉన్నారో ఆంతరిక ప్రత్యక్షం ద్వారా వారికి ప్రత్యక్షం చేసుకోవచ్చు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. ఆ సూక్ష్మ పదాలు ఎలా ప్రత్యక్షం చేసుకోవాలంటే యోగాభ్యాసం ద్వారా వాటిని ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, చూడవచ్చు అని చెప్పి సిద్ధాంతి ప్రస్తావించాడు. కారణం ఏం చెప్పాడు? కనిపించకపోవడం కారణం ఏం చెప్పాడు సిద్ధాంతి? సూక్ష్మంగా ఉండటం చేత కనిపించడం లేదు. ఆ సూక్ష్మత్వాన్ని తెలుసుకోవాలి అంటే మనము ఆంతరిక ప్రత్యక్షం అంటే సమాధి ద్వారా యోగాభ్యాసంలో తెలుసుకోవచ్చు అని చెప్పాడు సిద్ధాంతి. కానీ మళ్ళీ పూర్వపక్షం ఏ ప్రశ్న వేశాడంటే ఇక్కడ నువ్వు సూక్ష్మం ఎందుకు చెప్తున్నావు? సూక్ష్మంగా ఉండటం వల్లనే ప్రకృతి జీవాత్మ కనిపించడం లేదు అంటున్నావు కదా, అదే కారణం ఎందుకు తీసుకున్నావు? వేరే కారణం ఉండొచ్చు కదా. సూక్ష్మంగా ఉండటం చేతనే ఈ జీవాత్మ ప్రకృతి కనిపించడం లేదు నువ్వు అంటున్నావు, అదే కారణం ఎందుకు? దీంట్లో నువ్వు అదే కారణం చెప్పి దాంట్లో ప్రమాణం ఏంటి? సూక్ష్మంగా ఉండడం వల్లనే కనిపించడం లేదని దీంట్లో ప్రమాణం ఏంటి? ఇక్కడ నువ్వు కథను చెప్పావు సూక్ష్మంగా ఉంది కనిపించావు,
సూక్ష్మం అంటే ఏమిటి అని ఆ విధంగా ప్రస్తావించాడు. అంటే దానికి సమాన సిద్ధాంతం చెప్పాడు, కార్యదర్శన తదుపలబ్ధి. ఏంటి కార్యదర్శనం అంటే స్థూల జగత్తు, ఈ ప్రపంచం ఏ విధంగా స్థూలంగా ఉందో కనిపిస్తుందో ఉపలబ్ధమవుతుందో అలాగే దానికి కారణభూతమైనటువంటి ప్రకృతి అది జీవాత్మ ఇవన్నీ సూక్ష్మంగా ఉన్నాయి. అది సూక్ష్మంగా ఉన్నాయి కనిపించడం లేదు. ఇప్పుడు అది ఎలా కనిపిస్తుందంటే ఏ విధంగా మా స్థూలంగా ఉండటం వలన ఉపలబ్ధం ఏ విధంగా అవుతుందో సూక్ష్మంగా ఉన్నటువంటి ఆ ప్రకృతి జీవాత్మ కూడా ఆంతరిక ప్రత్యక్షం ద్వారా ప్రత్యక్షం అవుతుంది. ఆంతరిక ప్రత్యక్షంగా చూడవచ్చు అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనకు తెలుస్తుంది. ఇది దీనికి సూక్ష్మత్వం అండి. అంటే సూక్ష్మంగా చెప్పాను. ఇంకా ఉపలబ్ధి ఎందుకంటే స్థూల జగత్ ఏ విధంగా కనిపిస్తుందో వాటికి మూలభూతమైనటువంటి ప్రకృతి కూడా ఆంతరిక ప్రత్యక్షంలో ఇంద్రియముల ద్వారా కాదు, మన బుద్ధి చిత్త అహంకారం అంటే సమాధి ద్వారా అది మనకు ప్రత్యక్షం అవుతుంది. జీవాత్మ ఆ ప్రకృతి యొక్క మూల ప్రకృతి యొక్క ప్రత్యక్షం ఉపలబ్ధి కలుగుతుంది. జీ ఇప్పుడు చెప్పండి. సమ్యక్ మహోదయ, సమ్యక్ మహోదయ. ఇందులో యొక్క సందేహం ఉందా? ఓకే అండి. ఇక్కడ ఇంకో ప్రస్తావన ఇచ్చాడు అత శంకతే. ఈ శంకాన్ని మనం రేపు చెప్పుకుందామండి. ఈ శంక మనం రేపు చెప్పుకుందాం. అస్తు. ఇంకేమైనా సందేహాలను కూడా రేపు చెప్పుకుందాము. ఇప్పుడు అకస్మాత్తుగా ఈరోజు ఒక గురువు గారు వచ్చారు, అనుకోకుండా వెళ్ళాల్సి వస్తుంది. ఈ శంక అనేది మనకు ఇంకో రక ప్రస్తావన చేస్తున్నాడు. ఆ ప్రస్తావన ఏంటంటే చూద్దాం. దానికి సమాధానంగా పూర్వపక్షి ఏ రకం చెప్తారు సమాధానం. ఇప్పుడు దానికి సిద్ధాంతం చెప్పాడు, కార్యదర్శనం ఏ విధంగా ఉపలబ్ధం అవుతుందో అలాగా మూల ప్రకృతి జీవాత్మ ఉపలబ్ధం అవుతుంది చెప్పారు. నెక్స్ట్ దానికి విషయంలో మళ్ళీ పూర్వపక్షి ప్రస్తావిస్తున్నాడు. ఆ ప్రస్తావనకి మనం రేపు చూసి దానికి సమాధానం అంటే చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సందేహం మహోదయ. జీ ఈ సందేహం రేపు చెప్పుకుందామండి, రేపు అడగండి. అస్తు. ఈ పాఠాన్ని ఇక్కడ ముగిద్దామండి. మంత్ర పాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతిః. సర్వేభ్యో నమః. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. అస్తు. సర్వేభ్యో నమః. స్వాహా.